ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను. మధ్య ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. అయితే ఈరోజు వచ్చేసి ఈ వీడియో ఏంటంటే, నేను పిల్లల కోసం, పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదండి, పిల్లల కోసం అలాగే పెద్దవాళ్ళ కోసం నేనైతే నాకు తోచింది నేను ఒక చిట్కా అయితే చేస్తున్నాను. అది మీకు కూడా చూపిద్దాం, మీకు కూడా పనిచేస్తుందని చెప్పి నేను చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మనకి ఎండాకాలం కదండి, అసలు చూడండి ఎండలు కూడా అసలు బాగా వేస్తున్నాయి. ఎంత ఎండగా ఉందంటే అంత ఎండగా ఉంటుంది. చూడండి అసలు రాపరాలు అయితే కాలిపోతున్నాయి. ఎండ అసలు బాగా ఎండగా ఉంది. అందుకని చెప్పి రాగి జావ ఉంది కదండి, రాగి జావ అయితే కాస్తున్నాను. మనకి ఈ ఎండాకాలం ఏంటంటే రాగి జావ అనేది చలవ చేస్తుంది. పిల్లలకి చలవ చేస్తుంది, పెద్దవాళ్ళకి చలవ చేస్తుంది, కడుపు కూడా చల్లగా ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలానికి చల్లగా తాగాలి అనిపించుద్ది మనకి. అందుకని చెప్పి కూల్ డ్రింకులు తాగటం, సోడాలు తాగటం అవన్నీ చేస్తారు. అవన్నీ చేసుకోకూడదండి, తాగకూడదు. మనకే మళ్ళీ వర్షాకాలం వచ్చేటానికి మనకే హెల్త్ బాగోదు, హెల్త్ పాడైపోద్ది. జ్వరాలని, దగ్గులని, జలుబులని, ఇంకా హాస్పిటల్కి పోయాలి ఇంకా రూపాయి. మనకి రాగిపిండి అనేది ఎంత హెల్త్, చాలా హెల్త్, అది చాలా అంటే చాలా హెల్త్, అది తాగాలండి. అందుకని చెప్పి నేనైతే ఇప్పుడు అదే కాస్తున్నాను, మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను. నేను చూసేయండి. నేనైతే ఇప్పుడు బౌల్ పెట్టుకుంటున్నానండి. అలాగే వాటర్ అయితే పోసుకుందాం. నేను గ్లాసున్నర వాటర్ అయితే పోసాను. ఇప్పుడైతే మనం అది మరగనిద్దాము. అలాగే కొద్ది సాల్ట్ అయితే వేసుకుందాం. మనం తగినంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వాటర్ బాయిల్ అవ్వాలి బాగా. ముందు 2 స్పూన్లు అయితే నేను రాగిపిండి అయితే వేసుకుని గ్లాసులో కలుపుకున్నాను. పోసేద్దాం, వాటర్ బాయిల్ అయినాయి కదా. కలుపుకుంటా ఉండాలి. ఒక 5 నిమిషాలు మరగనిద్దాం. మళ్ళీ చూసారా మనకి చక్క ఎలా బాయిల్ అవుతుందో, ఇలా గుండ్రప్పుగా చూడండి, బాగా ఉడుకుతుంది మనకి బాయిల్ అయ్యి. చిక్కబడుతుంది చక్కగా మనకి రాగి జావ అనేది ఉడికి. అసలు ఎంత హెల్త్ చూడండి, ఇది చాలా అంటే చాలా హెల్త్, పెద్దవాళ్ళకైనా పిల్లల వాళ్ళకైనా. మన గవర్నమెంట్ స్కూల్లో కూడా మా పిల్లలకు కూడా ఇస్తున్నారంటండి, స్కూల్లో కూడా పొద్దున పూట. చాలా హెల్త్ చూడండి, ఎంత హెల్త్ చక్కగా. ఇందులో డ్రింకులు తాగుతారు, అవి తాగుతారు. ఇప్పుడైతే మనకు అది చక్కగా ఉడికిపోయిందండి. చూసారా, బాగా ఉడికిపోయింది. ఇందులో మనం ఇప్పుడైతే ఆఫ్ చేసుకుని మనం పెరిగేసుకుందాం. నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. నేను 3 స్పూన్లు పెరుగైతే తీసుకుని వాటర్ పోసి కలుపుకున్నాను. ఇప్పుడు ఇదైతే పోసేద్దాం. ఒకసారి కలుపుకుందాం. చాలా బాగుంటుంది అసలు. దీనికంటే హెల్త్ అనేది హెల్త్కి ఇదంటే ఎంత బాగుంటుందో కదా, హెల్త్కి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. మనం ఇంక ఇది సర్వ్ చేసుకుందాం. చూపిస్తా దీని టేస్ట్ మీకు.
నేను ఇప్పుడు గ్లాసులో అయితే పోసుకుంటున్నానండి. మన హెల్తీ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మేము తాగుదామని చెప్పి తీసుకొచ్చాను బయటికి. మా వారు నేను తాగుతాం. పిల్లలు లేరు, మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళని కూడా పిలవాలి. ఇదిగోండి నేనైతే ఇప్పుడు తాగుతున్నాను. బాగుంది. పెరుగు కలిపాం కదా, అదో టేస్ట్ బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను. మధ్య ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను. ఓకే అండి, మీరు కూడా ట్రై చేయండి. ఇది వేసవకాలం చాలా మంచిది, పిల్లలకి మంచిది, పెద్దవాళ్ళకి కూడా మంచిది. ట్రై చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపొద్దు మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.